చిన్న పిల్లాడికి తండ్రిని దూరం చేశావు. ఏం మాట్లాడుతున్నావు నందా? ఆపండి, నటించకండి. ఈ నాటకాలు డ్రామాలు ఈ ఊరు నమ్మచ్చు, నేను మాత్రం నమ్మను. నేనా నటిస్తున్నానా? అవును, నాకేం సంబంధం లేదన్నట్టు నుంచున్నారు చూసారా? ఇదే మీ అసలైన రూపం. నోటికొచ్చింది వాగదు నందా. నిశ్చితార్థానికి వచ్చి ఎలబి సృష్టించుకుని అక్కడ దారుణంగా కర్ణాన్ని అంతం చేసేశారు. కర్ణానా? నేనా? నాకు తెలియదు నందా. దాడి చేసింది పెద్దలకు ఉండాలి. నమ్మమంటావా? ఆ పెద్దన్న తొత్తువేగా. ఎందుకు కర్ణాన్ని ఎందుకు చంపావు? నిజాయితీగా ఉండటం అంత పెద్ద తప్ప. ఆ కుటుంబానికి దిక్కేంట్రా? నందా, చాలా ఎమోషనల్గా ఉన్నావు. నిజమేంటో అర్థం చేసుకుని మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? కర్ణాన్ని చంపింది నువ్వే. నీ నీచ బుద్ధి తెలిసే మాట్లాడుతున్నావు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పిచ్చెక్కిందిరా. లోకంలో నీలాంటి చట్టాలుంటాయి, నాలాంటి పిచ్చోళ్ళందరికీ పిచ్చెక్కుతాయి. నందా, దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఏంటి నీ స్వరూపం బయట అందరికీ తెలిసిపోయిందని భయంగా ఉందా? ఇదిగో, నేను ఆ హత్య చేయలేదయ్యా. రేయ్, అక్కడ వాడు చచ్చే ముందు మహేంద్ర నీ పేరే కలవరించాడ్రా. నా పేరు కలవరిస్తే నేనే హత్య చేసిన అర్థమా? అవును, నువ్వే చంపేశావు. నీలాంటి తప్పుడు మనిషిని నేనెప్పుడూ చూడలేదు. అవును, నేను తప్పుడు మనిషిని. పోరా. ఏయ్, నీ పుట్టుక తప్పుడు పుట్టుకోవడం వల్లే ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నందా, నా సహనానికి హద్దుంది. కన్నని హత్య చేసి నేను కాదని నా దేవుడికే తెలుసు.